నమస్తే ఫ్రెండ్స్. ఇది చిల్లర్ ఫ్రీజర్ది. దీనిది డ్యూయల్ ప్రెషర్ స్విచ్ ఖరాబ్ అయిపోయిందని చేంజ్ చేసుకుంటున్నా. ఈ డ్యూయల్ ప్రెషర్ స్విచ్ పాతది. ఈ కొత్త డ్యూయల్ ప్రెషర్ స్విచ్ చేంజ్ చేసినుంటే ఇప్పుడు ఇలా 2 వైర్లు ఉంటాయి. ఇది ఒకటి ఎల్పి వైర్, ఒకటి హెచ్పి వైర్. మనం అక్కడనే చూసుకొని ఎల్పి హెచ్పికి మనం చేంజ్ చేసేసుకోవాలా. అది ఎల్పి, ఇది ఎల్పి. వెనక సైడ్ ఉన్న ఇంకో పైప్ ఏమో అది హెచ్పి. ఎల్పి హెచ్పి 2 ఉంటాయి. ఎక్కడ చేంజ్ చేసుకోవాలా. ఇప్పుడు కొంచెం నేను ఫ్రెషర్ వేసుకుని ఉంటాయి. ఇది అంతా లీకేజ్ చెక్ చేసుకుందామని ఈ డ్రాయర్స్ చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రాయర్స్ అది చల్లగా ఉండే. ఇప్పుడు సాబున్ తీసుకొని ఇక్కడ లీకేజ్ చెక్ చేసుకుంటున్నా. ఫ్లైరింగ్దే ఉండే, ఫ్లైరింగ్ వేసుకొని అది పెట్టేసిన ఉంటే ఇక్కడ లీకేజ్ లేదు, ఇక్కడ ఏం లీకేజ్ లేదు, బబుల్స్ వస్తలేవు కదా. అట్లా మనకు లీకేజ్ లేదని చెప్పి తెలుస్తుంది. ఇవన్నీ మనం డ్యూయల్ ప్రెషర్ స్విచ్ చేంజ్ చేసేటప్పుడు ఇవన్నీ ఓపెన్ చేస్తాం. ఇవి నట్లన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాతనే అది వెళ్తుంది అన్నట్ల. డ్యూయల్ ప్రెషర్ స్విచ్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ లీకేజ్ ఏం లేదు. కొంచెం ప్రెషర్ ఇచ్చుకొని చెక్ చేసుకున్నామంటే గ్యాస్ కొద్దిగా ఎక్కించుకొని ఏర్పడుతుంది. లీకేజ్ అయిపోయింది అంటే మనం ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ లీకేజ్ చేసుకునేది అయింది. ఇప్పుడు ఎక్కడ లీకేజ్ అయితే లేదు. మనం ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాక్యూమ్ వేసుకోవాలా. వాక్యూమ్ వేసుకుంటామంటే ఒకసారి వాక్యూమ్ వేసుకొని తర్వాత మనం రెండు చాలు కాగానే గ్యాస్ రీఫిల్లింగ్ చేసుకుందాం. ఇది కొత్తది. ఎందుకంటే ఇది ఎట్లా అవుతుందంటే తాపకు టెంపరేచర్ అయిపోయి ఇట్లా బంద్ అయిపోతుండే. ఇక్కడ ఏదైతున్నదో కట్అవుట్కు అక్కడ మన ఫస్ట్ ఉన్న డ్యూయల్ ప్రెషర్ స్విచ్లో మనం చెక్ చేసుకునేది మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. పైన ఉన్న ఈ నట్లను తింపుకుంటే అది బరాబర్ సెట్ అవుతుంది. ఇక్కడ పక్కకైనా సరే దేన్ని అన్నట్టు దాన్ని తింపుకొని సెట్ చేసుకోవాలి. ఈ ఛానల్